ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. సో ఇలాగా చక్కగా బ్యాక్గ్రౌండ్ మనము రిమూవ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా మనం అంటే ఫస్ట్ ఇది రిమూవ్ చేసాము. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో నుంచి బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇలాగ నీట్గా సెట్ చేయొచ్చు. చూడండి చక్కగా మీరు ఎలా కావాలంటే అలాగా సెట్ చేసుకోవచ్చు. అందులోనే దీంట్లో ఇవన్నీ ఇలా డిజైన్వి కాకుండా, సో ఇలాంటి డిజైన్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ కాకుండా మీరు నేరుగా ప్లెయిన్గా ఉన్నటువంటి వాటిని కూడా మనము తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు వస్తాయి. ఈ ఆప్షన్స్కి అనుగుణంగా మీరు దీన్ని చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ ప్లెయిన్ కలర్స్ చూడండి. సో ఇలాగ ప్లెయిన్గా కూడా మనం కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్కి వాడుకోవచ్చు. ఇది ఉచితంగా అంటే ఫ్రీగా మనకి లభిస్తుంది. సో ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ రెండవ ఆప్షన్ ఏంటి అంటే, వచ్చిన తర్వాత ఈ ఫోటో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. సో ఇలా రిమూవ్ అయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎరేజ్ రిమూవరు ఎఫెక్ట్స్ ఇలాగ చాలా ఉన్నాయి. సో ఎరేజ్ చేసుకోవచ్చు. అంటే ఈ మధ్యలో ఇక్కడ ఉన్నది నాకు అవసరం లేదన్నప్పుడు మ్యాజిక్ బ్రష్ అనే ఆప్షన్ తీసుకొని సో దీన్ని మీరు ఇలాగా రబ్ చేసి వదిలేస్తే అక్కడ ఉన్నటువంటిది వెళ్ళిపోతుంది. అక్కడిది మాయమైపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది చూద్దాం. సో ఇది మనకు అవసరం లేదనుకున్నాం, అది కూడా వెళ్ళిపోతుంది. సో ఇలాగ మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మళ్ళీ నీకు అది అవసరం ఉంటే ఇక్కడ రీస్టోర్ అనే బటన్ ఉంది. ఆ రీస్టోర్ బటన్ నొక్కితే మళ్ళీ అది మనకి యథాస్థానానికి వచ్చేస్తుంది. ఈ ఫోటో తీసుకున్నాను. సో మొదట ఇందులో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సో ఇలాగ రిమూవ్ అయిపోయింది. సో అదేవిధంగా దీంట్లో ఎఫెక్ట్స్ నేరుగా క్యాన్వాకి తీసుకొని క్యాన్వాలో డిజైన్ చేయొచ్చు. ఇది కూడా నేరుగా అంటే ఇక్కడి నుంచే క్యాన్వాకి నేరుగా తీసుకెళ్ళి క్యాన్వాలో కూడా మేము డైరెక్ట్గా దీని నుంచి డిజైన్ నేరుగా క్యాన్వా యాప్ ఓపెన్ అవుతుంది. క్యాన్వాకి వెళ్ళి ఈ ఫోటో అక్కడ సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సినట్టుగా ఈ ఫోటోని డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎలా కావాలంటే దీంట్లో మనం అలాగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవి రిమూవ్ బీజీ యొక్క అంశాలు. చాలా చక్కగా ఇది మనకు కావాల్సినటువంటి ఫోటోని మనం వాడుకోవడానికి, మనం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వీడియో యొక్క బ్యాక్ స్క్రీన్ అంటే వీడియోలో ఉన్నటువంటి స్క్రీన్ని మనము ఎలాగైతే ఇంతకుముందు ఫోటో రిమూవ్ చేసామో అదేవిధంగా ఇక్కడ వీడియో యొక్క స్క్రీన్ కూడా ఇక్కడ చూడండి. వీడియో స్క్రీన్ రిమూవ్ చేసి సో బ్యాక్ స్క్రీన్ కూడా మనము మార్చవచ్చు. ఇది ఏఐ ద్వారా మనకి సాధ్యమవుతుంది. సో నేను ఒక వీడియోని దీంట్లో పెడతాను. సో ఎగ్జాంపుల్కి ఈ వీడియో పెట్టాను కూడా మనము రిమూవ్ చేసి వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. సో మీ మిత్రులకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.